ఇండియాలో పుట్టి వీడంటాడు ఇది విదేశీ మతం. ఏది జ్ఞానాన్ని విదేశాలకు ఆ దేశాలకు పంపించేయండి, వాళ్ళు మన దేశానికి చెందిన వారు కారు అన్నాడండి. చెప్పండి, ఇది ఏమైనా జస్టిస్ ఇది? అసలు ఇండియన్ హిస్టరీ కానీ వరల్డ్ హిస్టరీ కానీ దరిద్రుడికి తెలుసా? బాగా వినాలి మీరు. మధ్యాసియా నుండి ఇండియా దేశానికి రావటానికి ఖైబర్ బోలన కరుముల గుండా ద్రావిడులు ఆర్యులనేవారు రంగప్రవేశం చేశారు ఈ గడ్డ మీదకి. అర్థం కాలేదా మీకు చరిత్ర? ఇండియాలో ఉన్న క్రైస్తవులందరూ విదేశీ దేశాలకు పోవాలని చెప్పిన ఈ సన్నాసగాళ్ళందరికీ చెబుతున్నాను ఈవేళ చరిత్ర అంటే ఏంటో. చరిత్రలో అక్షరం తెలియని ప్రతి దరిద్రుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు వేదికలకి మైక్ దొరకగానే. ఇది కాదనే మగాడు ఒకవేళ ఈ మైదానంలో ఉంటే కమాన్, వెల్కమ్ టు ది స్టేజ్. మధ్యాసియా నుంచి వచ్చారు వీళ్ళంతా. అందులో నీ బాబు 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 వాడి బాబు ఉన్నాడు, నా బాబు 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 వాడి బాబు ఉన్నాడు. అంటే ద్రావిడులలోనూ ఆర్యుల్లోనూ మన బాబులందరూ ఉన్నారు. వాళ్లే కదా భారతదేశానికి వచ్చి భారతీయులుగా పిలువబడ్డారు. నన్ను వెళ్ళిపోమనడానికి నువ్వెవడోరా? నువ్వెవడో నన్ను వెళ్ళిపోమనడానికి? నువ్వు పోవు లేకపోతే అని ఏ క్రైస్తవుడైనా తొడగొట్టి వాడి నోరు ముయించారా చెప్పండి? అందుకేనండి బైబిల్ మత గ్రంథం అంటున్నారు వీళ్ళంతా. ఇది మత గ్రంథం కాదండి, మహాజ్ఞానం.